చూసారా ఇన్స్పెక్టర్ గారు, మీకు అన్ని విషయాలు అర్థమైపోయాయిగా. నా మాట ప్రకారం నేను నిర్దోషనే కదా ఇన్స్పెక్టర్. నువ్వు ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? అవును, వీడు అబద్ధం చెప్తున్నాడు. వాడు కూడా ఇతను ఏర్పాటు చేసిన మనిషే. ఇక నువ్వేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పు. అక్కడికి తీసుకెళ్తే వీడి విషయం మొత్తం బయటపడుతుంది. పూజ పూజ, మనకి సాక్షి దొరికాడు, మనకి సాక్షి దొరికాడు. ఇక కంగారు పడాల్సిన పనే లేదు. మహాశయ, ఒకసారి నా మాట వినండి. ఆ సంగతి వదిలేయండి. ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మహానుభావ, ఇతను ఇమ్రాన్ అని మెకానిక్. రోహిత్ ప్రతిరోజు రాత్రి ఇతని కార్యశాల అంటే మెకానిక్ షెడ్ కి వెళుతూ ఉంటాడు. అరే ఇంకా ఏంటయ్యా చూస్తూ నిలబడ్డావు? సార్కి చెప్పు చెప్పు. అలాగే సార్. సార్, రోహిత్ బ్రహ్మాండమైన మెకానిక్ సార్. ప్రతిరోజు రాత్రి క్రమం తప్పకుండా వస్తాడు సార్. బ్రహ్మాండంగా పనిచేస్తాడు. రాత్రిపూట వస్తాడు, పని కాగానే వెళ్ళిపోతాడు సార్. మరి ఈ సంగతి ఎందుకు దాచిపెట్టాడు? అలా రాత్రిపూట రావడానికి తన ఫ్రెండ్స్ ఎవరికి తను చేస్తున్న పని గురించి తెలియకుండా ఉండటానికి సార్. అతను రాత్రిపూట గ్యారేజీలో పనిచేస్తున్నాడనే విషయం తన ఫ్రెండ్స్కి కనుక తెలిసిందంటే ఫీల్ అవుతారని, ఎవరికి తెలియకూడదని పాపం రాత్రిపూట ఒక్కడే వచ్చి కష్టపడి పనిచేసి చదువుకుంటూ ఉన్నాడు సార్ అతను. నాలాంటి ఒక పేదవాడు ఇంతకన్నా ఏం చేయగలడు? నువ్వే చెప్పు పూజ. నిజమే మరి. ఒక అభిమానం కలిగిన మనిషి ఇంతకన్నా వేరేం చేయగలడు చెప్పండి? పూజ, ఇదంతా చేసింది మీ అంకులే. నన్ను నమ్ము పూజ, దయచేసి నన్ను నమ్ము. నన్ను క్షమించు పూజ, ప్లీజ్. నన్ను క్షమించు ప్లీజ్. ప్లీజ్ పూజ, నన్ను క్షమించు పూజ, ప్లీజ్. నన్ను నమ్ము పూజ, ప్లీజ్. అబద్ధం చెప్తున్నాడు పూజ. వీడి నెంబర్ 1 కిల్లర్. వీడిని అసలు నమ్మొద్దు. వీడు పెద్ద హంతకుడు. వీడు దారుణంగా పరమ కిరాతకంగా సీమను చంపేశాడు. ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. వద్దని వేడుకుంది, ప్రాధేయపడింది. తన ప్రాణాలు కాపాడుకోవడానికి గిజగిజలాడిపోయింది. కావాలంటే వీడి ఒంటిపైన గాయాలున్నాయి, చూడండి. ఇన్స్పెక్టర్, చూడండి, ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారంటే దీన్ని చంపి పారేస్తా. నేను చెప్పేది విను. ఆ గన్ను మా చేతికిచ్చేయి. నన్ను ఇక్కడి నుంచి తప్పించుకోనివ్వు ఇన్స్పెక్టర్. ఎవర్రాది? నీ మృత్యువు. ఆఫీసర్, మీ వాళ్ళు ఎవరైనా దాక్కునుంటే వెంటనే బయటికి రమ్మను. మా వాళ్ళెవరూ లోపల లేరు. ఆఫీసర్, నా దగ్గర అతి తెలివిగా ప్రవర్తించొద్దు. నా మాట మీరు వినలేదంటే మీ అందరినీ చంపి పారేస్తాను. నీ కథ ఇంతటితో ముగిసింది రోహిత్. మర్యాదగా నీ నిజస్వరూపం బయట పెట్టి వీళ్ళకి నిజాన్ని చెప్పి నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. అదే నీకు మంచిది. లేదు, ఇది జరగడానికి అవకాశం లేదు. అదే జరగాలి. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నీ నిజస్వరూపం ఏమిటో వీళ్ళందరికీ తెలియజేయాలి. 1, 2. ఆగో, షూట్ చేయొద్దు. నువ్వు ఏ చట్టానికైతే సహాయం చేయాలనుకుంటున్నావో ఆ చట్టానికి పని లేకుండా పోతుంది. నీ మాటల వల్ల మాకంతా అర్థమవుతోంది. నీకు ఇతని గురించి బాగా తెలుసు. అందువల్ల ఒకసారి నువ్వు మా ముందుకు రా. తర్వాత మాకు నమ్మకం కలుగుతుంది. ఇతని దాచడానికి ఏమీ మిగలదు. ప్లీజ్ మా ముందుకు రా. సరే. ఎవరు నువ్వు? వెలుగులోకి రా. లేదు, నేనే రోహిత్ని. వీడు నాలా ఉన్న రాణా. ఆశ్చర్యం మహాశయ. ఇద్దరి రూపాలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. వీరిద్దరిలో రోహిత్ ఎవరో మీరే తెలుసండి. నువ్వు రోహిత్ అయితే ఇతను రాణా. అవును, నేను రోహిత్ని. నీకో విషయం తెలుసా? నువ్వు వచ్చి రాణాలాగా ఉన్నందువల్ల నిన్ను చూసి ఎవరైనా రోహిత్ అనుకొని మోసపోతారు.
సమాధానం చెప్పు. ఏంటి నీకు తెలుసా? తెలీదు. తెలీదా? అంటే నువ్వు ఇతన్ని చూడగానే ఇతన్ని పేరుతో ఎలా పిలిచావు? హ, లోకం చాలా చెడ్డది. మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆ రోజు సీమని హత్య చేశారు. దానికి సరైన సాక్ష్యం ఈ అమ్మాయి. బహుశా నువ్వు నిర్దోషి రోహిత్ అయితే ఇతను రాణా. అంటే నీ గుండెల మీద గాయాల గుర్తులు ఎలా ఉన్నాయి? ఇతనికి ఎందుకు లేవు? సమాధానం చెప్పు. వీడేం సమాధానం చెప్తాడు ఇన్స్పెక్టర్? అబద్ధానికి ఆధారాలుండవు. కానీ నీకెప్పుడు తెలిసింది రోహిత్ నీలాంటి వాడే ఉన్నాడని? జస్ట్ ఇప్పుడే నేను నిన్ను కలవడానికి వస్తుండగా బయట మన ఫ్రెండ్స్ అందరూ కనబడ్డారు. ఆ తర్వాత నాకు విషయం పూర్తిగా అర్థమైంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.